హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో చూడండి, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం అంటున్నాం కదా. ఫస్ట్ దీన్ని రాసుకోండి. విధానం నాకు ఇష్టం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ లైక్ ది వే. ఐ లైక్ ది వే. ఎవరు? నువ్వు మాట్లాడడాన్ని ఏమంటాం? యూ స్పీక్. నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం అంటే ఐ లైక్ ది వే అంటే నువ్వు విధానం నాకు ఇష్టం. యూ అంటే నీవు, స్పీక్ అంటే మాట్లాడు. నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం అంటే ఐ లైక్ ది వే యూ స్పీక్. ఐ లైక్ ది వే యూ స్పీక్. నెక్స్ట్, నువ్వు నడిచే విధానం నాకు ఇష్టం. సింపుల్. ఐ లైక్ ది వే యూ. నడిచే విధానం అంటున్నావు. నడవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? వాక్. నువ్వు నడిచే విధానం నాకు ఇష్టం. నెక్స్ట్, నువ్వు తినే విధానం నాకు ఇష్టం. సింపుల్. దీన్ని కూడా ఐ లైక్ ది వే యూ. తినడాన్ని ఏమంటాం మనం? ఈట్. తినడాన్ని ఏమంటున్నాం మనం? ఈట్. నువ్వు తినే విధానం నాకు ఇష్టం. అట్లా అంటే జనరల్గా అంటాం కదా, నువ్వు తినే విధానం ఇష్టం, నువ్వు కింద పోకుండా మంచిగా తింటావు అంటాం కదా, అట్లా. నెక్స్ట్ చూడండి, నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు ఇష్టం. నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు ఇష్టం. సింపుల్. చూడండి, ఐ లైక్ ది వే యూ. అర్థం చేసుకోవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? అర్థం చేసుకోవడాన్ని అండర్స్టాండ్. ఏమంటాం? అండర్స్టాండ్. ఇంగని రాయొద్దు, అండర్స్టాండ్ అనే వస్తాయి. ఐ లైక్ ది వే యూ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ చూడండి, నువ్వు నేర్చుకునే విధానం నాకు ఇష్టం. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునే విధానం నాకు ఇష్టం. నువ్వు మ్యాథ్స్ నేర్చుకునే విధానం నాకు ఇష్టం. చాలా ట్రిక్స్ ఫాలో అవుతావు, ఆర్థమెటిక్ రీజనింగ్ ఇలాంటివి బాగా నేర్చుకుంటా ఉంటాం కదా, అట్లా. ఐ లైక్ ది వే యూ. నేర్చుకోవడాన్ని ఏమంటున్నాం మనం? నేర్చుకునే వెర్బ్ని ఏమంటాం? లెర్న్. అదే ఒకవేళ ఇంగ్లీష్ ఇష్టం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునే విధానం, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకునే విధానం అంటే లెర్న్ ఇంగ్లీష్ అని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునే విధానం నాకు ఇష్టం. ఇక్కడ ఉంటే ఇంగ్లీష్ అని ఇక్కడ మెన్షన్ చేస్తే ఆడ రాసుకోవాలి. లేదా ఇక్కడ మ్యాథ్స్ అని మెన్షన్ చేస్తే మ్యాథ్స్. నువ్వు నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్, ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇంకా సెంటెన్స్ ఇంకా లెంతీగా ఫామ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది బేసిక్ మాత్రమే. నెక్స్ట్ చూడండి, నువ్వు పని చేసే విధానం నాకు ఇష్టం. నువ్వు పని చేసే విధానం నాకు ఇష్టం. చూడండి, ఐ లైక్ ది వే యూ. పని చేయడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? వర్క్. నువ్వు వర్క్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. అట్లా. నెక్స్ట్ చూడండి, నువ్వు అడిగే విధానం నాకు ఇష్టం. అంటే మనం అడుగుతాం కదా, అడిగే విధానం కూడా ఇష్టం ఉంటుంది. అట్లా అడిగే విధానాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? చూడండి, ఐ లైక్ ది వే అడగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? యు ఆస్క్. అడగడాన్ని ఆస్క్ అంటాం. ఐ లైక్ ది వే యు ఆస్క్ అంటే నీ యొక్క అడిగే విధానం నాకు చాలా ఇష్టము. అట్లా. నెక్స్ట్ చూడండి, నువ్వు చదువుకునే విధానం నాకు ఇష్టము. అంటే నువ్వు చదివే విధానం అంటే నువ్వు స్ట్రిక్ట్ ఎట్లా ఫాలో అవుతున్నావు అంటే బట్టి చదువుతున్నావా, లేదా నార్మల్గా ఫార్ములాస్ తోటి చదువుతున్నావు, ఎట్లా చదువుతున్నావు, నువ్వు చదివే విధానం నాకు ఇష్టం అంటాం కదా, అట్లా. నీ లెక్క నేనే చదువుతా అంటాం కదా, అట్లా. ఐ లైక్ ది వే యూ. చదవడాన్ని ఏమంటున్నాం మనం ఇంగ్లీష్లో? రీడ్. చూడండి, ఇక్కడ మనకి జస్ట్ వెర్బ్ మాత్రమే మారుతుంది.
చదువుకునే విధానం, అడిగే విధానం, పని చేసే విధానం, నేర్చుకునే విధానం, అర్థం చేసుకునే విధానం, అట్లా తినే విధానం. జస్ట్ మనకి ఇక్కడ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓన్లీ వెర్బ్ చేంజ్ అయితే మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇట్లా వెర్బ్ చేంజ్ అయితే సెంటెన్సెస్ అనేది మనం చాలా ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. అట్లా ఐ లైక్ దిస్ వే ఆఫ్ రీడ్ అంటే నువ్వు చదివే విధానం నాకు ఇష్టం. ఇన్ కేస్ ఇక్కడ చదివే విధానం బదులు రాసే విధానం అనుకో, రాసే విధానం అంటే నాకు ఇష్టం అంటే దాన్ని ఏమంటే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ రైట్. నువ్వు రాసే విధానం నాకు ఇష్టం. ఒకవేళ నువ్వు అమ్మే వస్తువులు ఉంటాయి, అట్లా నువ్వు అమ్మే విధానం నాకు ఇష్టం ఎందుకంటే ఎక్కువ సరుకులు నువ్వు అమ్ముతావు, నువ్వు క్రెడిట్ కార్డ్ ఎక్కువ సేల్ చేస్తావు. అట్లా అమ్మడాన్ని ఏమంటాం మనం? అమ్మడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? సెల్. నువ్వు కొనే విధానం నాకు ఇష్టం అంటే బై. అట్లా ఇట్లా సెంటెన్సెస్ అనేది మనం ఇంకా చాలా రకాలుగా ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ నువ్వు తాగే విధానం నాకు ఇష్టం. చూడండి ఐ లైక్ ది వే యు. తాగడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం? డ్రింక్. నువ్వు తాగే విధానం నాకు ఇష్టం, నువ్వు తాగే విధానం నాకు ఇష్టం. అదే విధంగా తినే విధానం అయితే ఈట్. నువ్వు తినే విధానం ఇష్టం, నువ్వు తాగే విధానం ఇష్టం. నడిచే విధానం అంటే మనకు వాక్, డబ్ల్యూఏఎల్కే వాక్. నువ్వు నడిచే విధానం నాకు ఇష్టం. అట్లా నెక్స్ట్ చూడండి ఫైనల్, నువ్వు శుభ్రం చేసే విధానం నాకు ఇష్టం. నువ్వు శుభ్రం చేసే విధానం నాకు ఇష్టం. ఐ లైక్ ది వే యు క్లీన్. క్లీన్ అంటే నేను శుభ్రం చేయడమే కదా, వెర్బే కదా. నువ్వు క్లీన్ చేసే విధానం నాకు ఇష్టం. అట్లా ఇంకా సెంటెన్సెస్ అనేది చాలా మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఏం మారింది? ఇక్కడ జస్ట్ వెర్బ్ మాత్రమే మారింది. ఇక్కడ ఏం మారింది? జస్ట్ వెర్బ్ చేంజ్ చేసి మనం అనేక రకాలైనటువంటి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అట్లా ఇట్లా సింపుల్ వేలో మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక్క మనం ఇట్లా మాట్లాడడం, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఐ లైక్ దిస్ వే, ఇది ఒక్కటి వచ్చేసి దాని పక్కన యు అంటే మనమేనా, నెక్స్ట్ వెర్బ్ ఒకటే చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ వెర్బ్. ఇక్కడ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం? ఐ లైక్ దిస్ వే, ఐ లైక్ ది వే ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది ప్లస్ వెర్బ్ 1 వచ్చింది. సబ్జెక్టు వెర్బ్ 1, ఐ వచ్చింది. ఐ లైక్ ది వే, ఐ లైక్ ది వే అని అంటే నువ్వు మా విధానం నాకు ఇష్టం. ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది? ఐ వచ్చింది, లేదా హీ వస్తుంది, షీ వస్తుంది. అట్లా సబ్జెక్ట్ అనేది వెర్బ్ 1 మాత్రమే యూజ్ చేసినాం ఇక్కడ మనం. అట్లా ఈ విధంగా స్ట్రక్చర్ తోటి మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.